ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో రైల్వే శాఖకైతే కొంచెం ఎక్కువగానే బడ్జెట్ ఇచ్చారని తెలుస్తోంది ప్రజెంట్. మరి దానికి సంబంధించి ఎప్పటిలో పనులు స్టార్ట్ చేయవద్దు. ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పనులు సక్రమంగా అవుతాయని చెప్పొచ్చు. సో ఏమేమి ఉన్నాయి ఏంటి? సో ఖచ్చితంగా ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూటమి అనేది చాలా సహకరిస్తుంది. అలానే పై లెవెల్ సెంట్రల్ లెవెల్ నుంచి బీజేపీ కూడా చాలా మంచిగా సపోర్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కొంత సీట్లన్నీ కల్పించి చేయడం వల్ల ఈరోజు ఏపీకి చాలా బెనిఫిట్ అయింది. సో ఇతర రాష్ట్రాలు కూడా మనం కూటమితో వెళ్తే బాగుండేది, ఎన్డీఏతో సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే దగ్గర ఈ సెంట్రల్ రైల్వేస్ దానికి ఆ జోన్లు పెంచడానికి కూడా ఏపీలో మంచి బడ్జెట్ అయితే అందించారనమాట. సో అది వాళ్ళు ఫస్ట్ అటు పెట్టకపోయినా ఏపీ రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది. సో జనాలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అంటే కొంత ఫండింగ్ అనేది చాలా అవసరం అనమాట ఎమర్జెన్సీలో. సో ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పులు చేసే కన్నా కేంద్రం నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే పనులు అయితే అటు సాగుతూ ఇటు ఇది కూడా చేయించుకోవచ్చు. కాబట్టి ఒక మంచి ఆదరణ అయితే లభిస్తుందని చెప్పాలి. అట్లానే పోలవరం తాలూకు అంతకుముందు ఒక 15,000 రిలీజ్ చేశారు, మళ్ళీ ఒక 12,000 రీసెంట్గా బడ్జెట్లో రిలీజ్ చేశారనమాట. సో ఖచ్చితంగా పోలవరం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటట్టు కనబడుతుంది. సో వాళ్ళు కేంద్రం కూడా సహకరిస్తుంది. కేవలం పోలవరం కోసం మాత్రమే వాడమని అమౌంట్ అయితే ఇస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా శరవేగంగా పనులు జరిపిస్తున్నారు. ఆల్మోస్ట్ 70% పనులు అయితే పూర్తిగా వచ్చినాయి. సో ఏదైతే డ్యాము కట్టడానికి కావాల్సిన డయాఫ్రమ్ వాల్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ మళ్ళీ మొత్తం కూడా పనులు చేస్తున్నారనమాట. సో ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అయితే ఆ పని చంద్రబాబు గారు పూర్తి చేయబోతున్నారు. ఇటు రైల్వేస్ కానీ అటవీ శాఖ కానీ వీటిలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అటు బడ్జెట్ తెప్పించడం కానీ అది ఆయన మీద ఉన్న అభిమానంతో మోడీ గారు కూడా ఎంత అంటే అంత రిలీజ్ చేస్తున్నారు అనమాట. రేపు ఇంకేదన్నా రైతుల సమస్య గురించి అడిగినా ఇంకేదన్నా సమస్య గురించి అడిగినా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు సెంట్రల్ నుంచి అయితే అర్థమవుతుంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా ఏపీ మొత్తం మంచి రోడ్లు, అంతకుముందు 2014లో వేసిన లైట్లన్నీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లా ఉన్నాయి. అది చంద్రబాబు గారి విజన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అవ్వడంతో ఖచ్చితంగా ఏపీకి మరింత కొత్త వెలుగులు వస్తున్నాయని చెప్పొచ్చు. ముందు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా అభివృద్ధి అయితేనే ముందుకి జనాలు కూడా అప్డేట్ అవుతారు ఖచ్చితంగా అని తెలుస్తుంది. సో ఏదో ఒక మారుమూల గ్రామంలో లైట్లు కూడా లేని ఏరియా అంటది. సో అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చింది, లైట్ వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సో అంతకుముందు పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చేది, పిల్లలు చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా రాత్రులు పూట కరెంట్ ఉండేది కాదు. మేము ఏదో వాళ్ళకి 28 మంది ఫ్యామిలీస్ ఏమో ఉంటున్నారు చిన్న ఊర్లో. సో అక్కడ కరెంట్ లేదు, ఏమీ లేదు. పవన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వెలుగు వచ్చిందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చిన ప్రతి రూపాయిని అటు దేనికో దానికి వినియోగించడం, అట్లానే రోడ్లు తీసుకురావడం అన్నీ కూడా ఆయన చేస్తున్నారు. సో మరి ఆయన నమ్మి ఇటు మోడీ గారు కూడా ఎంత అంటే అంత ఆయన చెప్పిన కొటేషన్ ప్రకారం చూసి ఖచ్చితంగా పంపిస్తున్నారు అనమాట. సో మరి ఇదే స్పీడ్లో చూస్తుంటే ఈ రైల్వే జోన్ కూడా చాలా అభివృద్ధి అయ్యేటట్టు కనబడుతుంది. అలాగే మెట్రో ప్రాజెక్టు దిశగా కూడా అటు వైజాగ్ అండ్ విజయవాడలో ఏదైతే అనుకుంటున్నారో అవి కూడా ఈ 5 సంవత్సరాల్లోనే పనులు స్టార్ట్ అయ్యేలా కనబడుతున్నాయి. మరి అటు పవన్ కళ్యాణ్ గారు ఫండ్స్ తీసుకొస్తుంటే ఇటు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ అభివృద్ధిని అనేది చాలా మరింత స్పీడ్గా తీసుకెళ్తున్నారు. సో మళ్ళీ వీళ్ళు కానీ 2029లో కూడా మళ్ళీ వచ్చారు అంటే కనుక ఖచ్చితంగా ఏపీ అనేది మంచిగా రెడీ అవుతుంది. సో తర్వాత ఎవరన్నా బయటికి వెళ్లకుండా ఏపీలోకి రావడానికి అందరూ కూడా ఇష్టపడతారు అనే విధంగా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే తయారు చేస్తున్నారు. సో చూడాలి వీళ్ళందరూ కూటమి కలిసి ఎట్లా ఏపీ రాజధానిని కానీ ఏపీ రాష్ట్రాన్ని కానీ ముందుకు తీసుకెళ్తారు.